हिमाचल यमुना गंगा उच्चल जलधि तरंगा तव शुभ नामे जागे तव शुभ आशीष मांगे गाहे तव जय गाथा जन गण मंगलदायक जय हे भारत भाग्य विधाता जय हे जय हे जय हे जय 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 हे। I am to announce to the House that in exercises of the powers conferred by Clause 1 of Article 180 of the Constitution of India, the Governor of Andhra Pradesh appointed Sri Gorantla Buchaya Chaudhary, being a member of the Andhra Pradesh Legislative Assembly, to perform the duties of the Speaker of the Andhra Pradesh Legislative Assembly. He is authorized under Article 188 of the Constitution of India to administer the oath or affirmation to the members of the Andhra Pradesh Legislative Assembly until a member of the said Legislative Assembly is chosen to be the Speaker under Article 178 of the Constitution. అందరికీ నమస్కారం. సాధారణ ఎన్నికల అనంతరం ఏర్పడిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర 16వ శాసనసభ తొలి సమావేశానికి మిమ్మల్ని సాదరంగా ఆహ్వానిస్తున్నాను. భారత రాజ్యాంగంలోని 108వ పరిచ్ఛేదాన్ని అనుసరించి గౌరవనీయ సభ్యులు తమ స్థానాలను స్వీకరించే ముందు ప్రమాణం లేదా ప్రతిజ్ఞా స్వీకారం చేయాలి. దానితో పాటు శాసనసభ నియమాల్లోని 5A నియమం కింద మరొక ప్రమాణాన్ని చేసిన పిమ్మట సభ్యుల పట్టికలో సంతకం చేయవలసి ఉంటుంది. ప్రధాన కార్యదర్శి ముందుగా గౌరవనీయ ముఖ్యమంత్రి, అటు పిమ్మట మంత్రుల పేర్లను, పిమ్మట అక్షరక్రమంలో మహిళా సభ్యుల పేర్లను, అటు తర్వాత అక్షరక్రమంలో ఇతర సభ్యుల పేర్లను ప్రమాణం లేదా ప్రతిజ్ఞా స్వీకారం చేయడానికి పిలుస్తారు. సభ్యుని పేరుని పిలవగానే ఆ సభ్యుడు లేదా సభ్యురాలు తాను కూర్చున్న చోటు నుంచి ప్రధాన కార్యదర్శి టేబుల్ కుడివైపునకు వెళ్ళి అక్కడ ఎన్నిక ధ్రువపత్రాన్ని సమర్పించాలి. అప్పుడు సభ్యునికి ప్రమాణం లేదా ప్రతిజ్ఞా పత్ర ప్రతిని అందజేస్తారు. సభాపతి స్థానానికి ఎదురుగా నిలబడి సభ్యులు ప్రమాణం లేదా ప్రతిజ్ఞా స్వీకారం చేసి సభాపతికి అభివాదం చేయాలి. అటు పిమ్మట సభ్యుడు లేక సభ్యురాలు సభాపతి కుర్చీ వెనుక నుండి ప్రధాన కార్యదర్శి టేబుల్ రెండో వైపుకి వెళ్ళి అక్కడ ఉన్న సభ్యుల పట్టికలో సంతకం చేసి తన స్థానంలో కూర్చోవాలి. ప్రస్తుతానికి సభ్యులకు స్థానాలను కేటాయించడం జరగలేదు. అందువల్ల సభ్యులు వారికి లభ్యమైన ఏ స్థానంలోనైనా ఆసీనులు కావచ్చు. సభాపతి ఎన్నిక తరువాత ఆయన గౌరవ సభ్యులు ఆసీనులు కావాల్సిన క్రమాన్ని నిర్ణయిస్తారు. శాసన మండలి సచివాలయం మొదటి అంతస్తులోని రూమ్ నెంబర్ 236 నందు నిర్దిష్ట నమూనా పత్రాలు అందుబాటులో ఉన్నాయి. సభ్యులకు CFMS పోర్టల్ ద్వారా వారి చెల్లింపులను క్లెయిములను ప్రాసెస్ చేయుటకు వీలుగా పైన పొందరించిన కమిటీ హాల్లో అధికారులను కలిసి పత్రాలను పూరించవలసిందిగా సభ్యులందరినీ కోరటమవుతున్నది. గౌరవ సభ్యులందరికీ శాసనసభ ఆవరణలోని సభ్యుల లాంజ్లో ఈరోజు లంచ్ ఏర్పాటు చేయటమైనది. మీడియా ప్రతినిధులకు ఎప్పటిలాగే మీడియా పాయింట్ వద్ద లంచ్ ఏర్పాటు చేయటమైనది. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర 16వ శాసనసభకు సభాపతిని ఎన్నుకునేందుకు గవర్నర్ గారు 22వ తేదీ జూన్ 24 శనివారం ఉదయం 11 గంటలకు సమయం నిర్దేశించారు. సభాపతి ఎన్నికలకు సంబంధించిన నామ నిర్దేశ పత్రములు మిగతా వివరములు సభ్యులకు అందజేయటం అవుతుంది. పూర్తి చేసిన నామనిర్దేశిత పత్రాలు ఈరోజు అనగా 27 జూన్ 24 శుక్రవారం సాయంత్రం 5 గంటలలోపు శాసన మండలి ప్రధాన కార్యదర్శికి అందజేయవలసి ఉంటుంది. ఇప్పుడు ప్రధాన కార్యదర్శి సభ్యుల పేర్లను ప్రమాణ స్వీకారం చేయడానికి పిలుస్తారు. శ్రీ నారా చంద్రబాబు నాయుడు, నారా చంద్రబాబు నాయుడు అనే నేను శాసనసభ సభ్యునిగా ఎన్నిక అయినందున
శాసనం ద్వారా నిర్మితమైన భారత రాజ్యాంగం పట్ల నిజమైన విశ్వాసం, విధేయత చూపుతానని, భారతదేశ సార్వభౌమాధికారాన్ని, సమగ్రతను కాపాడుతానని, నేను స్వీకరించబోయే కర్తవ్యాన్ని శ్రద్ధాశక్తులతో నిర్వహిస్తానని దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. ఆంధ్రప్రదేశ్ శాసనసభ సభ్యుడైన నారా చంద్రబాబు నాయుడు అనే నేను సభ నియమాలకు కట్టుబడి ఉంటానని, వాటిని అనుసరిస్తానని, సభా మర్యాదలను పాటిస్తానని, సాంప్రదాయాలను గౌరవిస్తానని దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను.